మాపై ఇక్కడ కూర్చున్నటువంటి ఎంపీలము 8 మంది ఎంపీలపై గతంలో సస్పెన్షన్ అంటే ఎప్పుడైతే ఈ సెషన్ స్టార్ట్ అయిందో ఈ సెషన్ వరకు సస్పెన్షన్ చేయడం జరిగింది. సస్పెన్షన్ కి కారణం కూడా దేశ ప్రజలు ఆ రోజు తెలుసు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని మాట్లాడనీయకుండా ప్రెసిడెన్షియల్ స్పీచ్ మీద ఆయన మైక్ కట్ చేయడం వల్లనే మేము స్పీకర్ దగ్గరికి పోవడం జరిగింది. ఈ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది స్పీకర్ మీద. ఎందుకంటే స్పీకర్ అనే వ్యక్తి హౌస్ లో అందరినీ సరి సమానంగా చూడాల్సిన అవసరం ఉంది, అందరికీ సరైన అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ స్పీకర్ పక్షపాతి బుద్ధితో పనిచేస్తున్నట్టు వాళ్ళ అధిష్టానం అంటే ప్రధానమంత్రి అమిత్ షా, కిరణ్ రిజిజు గారి చెప్పినట్టే పనిచేస్తూ వారి సభ్యులకే ఎక్కువ అవకాశం ఇస్తూ మా సైడ్ నుంచి ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు మాట్లాడినా కానీ అవతల వాళ్ళ చేత డిస్టర్బ్ చేసి ప్రజలకు సందేశం అందకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఈ బ్రేక్ తర్వాత 2వ రోజు కూడా మేము ఇక్కడ మకర్ ద్వార్ దగ్గర ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే అవిశ్వాస తీర్మానంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలని. ఎందుకంటే మేమే కదా ఆ రోజు సస్పెండ్ అయింది. మేము ఆ రోజు సస్పెండ్ అయినప్పుడు మేము నిషికాంత్ దూబే కూడా సస్పెన్షన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పినాము. అనురాగ్ ఠాకూర్ ను కూడా సస్పెన్షన్ చేయాలని చెప్పినాము. కానీ స్పీకర్ ఎట్టి నిర్ణయాలు కూడా తీసుకోలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల్ని 8 మందినే సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజు ఇంకొక విషయం ఏంటంటే మహిళా సభ్యులు ప్రధానమంత్రిని అటాక్ చేస్తారు అని చెప్పి, దాడి చేస్తారని చెప్పి ఆయన మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఒక స్పీకర్ పదవిలో ఉండి ఒక స్పోక్స్ పర్సన్ పదవి చేస్తున్నట్టుగా కనపడుతుంది. కాబట్టి మా యొక్క ధర్నా ఇంకా కంటిన్యూ అవుతుంది. మమ్మల్ని ఇమీడియట్ గా సస్పెన్షన్ ఎత్తేయాలి, మమ్మల్ని హౌస్ లోకి అలౌ చేయాలి, అవిశ్వాస తీర్మానంలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసే విధంగా చూడాలని కోరుకుంటున్నాం.